ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్, మా చెరువు నిన్న సాయంత్రం వరకు మంచి గ్రీన్ కలర్లో ఉండేది. కానీ ఈ రోజు ఉదయం చూస్తే బ్రౌన్ కలర్కి మారిపోయాయి నీళ్లు. డిఓ లెవెల్స్ కూడా 2.5 పడిపోయినాయి. అమోనియా నేమో 1.5 ppm పెరిగింది. pH 8.4 ఉండేది 7.4కి వచ్చింది. మా రైతు చాలా కంగారు పడుతున్నాడు. ఇదేనా ఇబ్బందికరమైన పరిస్థితి అని కొంచెం వివరించగలరా? వన్నీ, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది ఆల్గల్ క్రాష్ వల్ల వస్తుంది. ఆల్గే సాధారణంగా క్రాష్ అయినప్పుడు నీటిలో ఉండే ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీ, ఆల్గే వల్ల వచ్చే ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీ సడన్ గా ఆగిపోతుంది. దీంతో పాటు ఈ ఆల్గే చనిపోవటం వల్ల ఇవి కుళ్ళిపోతూ ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ని వినియోగించుకుంటూ ఉంటాయి. దీంతో పాటు ఈ కుళ్ళే వ్యర్థాల నుంచి ఎక్కువ టాక్సిక్ గ్యాసెస్, అమోనియా లాంటి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి. ఇది సాధారణంగా ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైనా సడన్ గా వర్షం పడినప్పుడు, లేదా సెలనిటీలో సడన్ గా ఎప్పుడైనా మార్పు వచ్చినప్పుడు, లేదా టెంపరేచర్ లో ఎప్పుడైనా సడన్ గా మార్పు వచ్చినప్పుడు, ఈ పరిస్థితుల్లో నీటిలో వచ్చే సడన్ మార్పుల వల్ల మనకి ఇలాగ ఆల్గల్ క్లాష్ జరుగుతుంది. ఈ ఆల్గల్ క్లాష్ జరిగినప్పుడు రైతు ముఖ్యంగా మొదటి 2 గంటల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు ఏంటంటే, ఇమీడియట్ గా ఏరేషన్ ని ఇంప్రూవ్ చేయాలి. తర్వాత మేతని పూర్తిగా ఆపేయాలి. మూడవది 20-30% నీటిని మార్చాలి. ఒకేసారి ఎక్కువ నీటిని మార్చినా కూడా మళ్ళీ తిరిగి రొయ్యలు స్ట్రెస్కి గురవుతాయి. అందుకని 20-30% నీటిని మార్చాలి. ఇలా చేస్తూ ఈ పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి రావడానికి కనీసం 4-5 రోజులు సమయం పడుతుంది. ఈ సమయంలో రైతు తప్పనిసరిగా మొదటి 2 రోజులు ప్రతి 2 గంటలకు ఒకసారి డిఓ లెవెల్స్ చేసుకుంటూ దానికి తగినట్లుగా ఏరేషన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే రైతు ప్రమాద పరిస్థితి నుంచి బయటపడతాడు. అందుబాటులో ఉంటే గ్యాస్, అమోనియా లాంటి గ్యాస్ని తీసివేయడానికి అవసరమైతే జేలైట్ లేదా ఇతర ప్రొడక్ట్లను ఉపయోగించి అమోనియా గ్యాస్ని చెరువులోంచి తీసివేయడానికి ప్రయత్నం చేయాలి.